హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి వంటింట్లో ఎంతో ఉపయోగపడే కొన్ని చిట్కాలు చూపిస్తున్నాను. ఈ దొండకాయలు ఉన్నాయి కదా, వీటి చాక్ కానీ కత్తిపీట కానీ యూజ్ చేయకుండా మనం ఎలాగ వీటిని కట్ చేసుకోవాలో చూద్దాం. మనకి గ్లాస్ ఇలాగా అంచులు లేని గ్లాస్ తీసుకోండి. ఇలా తీసుకుని ఇప్పుడు వీటిని మనం దొండకాయలని చాలా ఈజీగా ఇలాగా కట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా తొందరగా పని అయిపోవాలనుకుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలాగ మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా చాలా చిన్నగా వస్తాయి. అలాగే మనకి ఒక్కొక్కసారి పొద్దున్నే మనం వంట చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చాకు ఎక్కడ పెట్టేస్తామో తెలియకుండా ఉంటుంది. అటువంటి అప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాగే మనం బెండకాయలు కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. బెండకాయలు కూడా చాలా తొందరగా కట్ అయిపోతాయి కదా, ఇలాగా మీరు కట్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగే మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను. మనం దొండకాయలని ఇలా ఎప్పుడైనా సరే కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ తొందరగా అయిపోవాలనుకుంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఆరెంజ్లు ఉంటాయి కదా, ఇప్పుడు సీజన్ కదా, మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలనుకుంటే మిక్సీ అలాగే జ్యూస్ తీసుకునేది వాడుతూ ఉంటాం. అలా కాకుండా మిక్సీలో వేస్తే కనుక సీడ్స్ మిక్సీ అయిపోయి చేతిగా అయిపోతుంది జ్యూస్ అంతా. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేస్తుండండి. నేను ఇలా స్టైనర్లో ఇలా తొనలన్నీ దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇలా గింజలు ఏమీ నలగకుండా చక్కగా మనకి జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఇలాగా మనం మసాలాలు దంచుకునే ఉంటుంది కదా, దాంతో ఇలాగ ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. చాలా మంచిగా మనకి జ్యూస్ అనేది కింద దిగిపోతుంది. నేను ఒక కాయ మాత్రమే ఇందులో వేసుకున్నాను. చూడండి, మనకి ఒకవేళ పప్పు గుత్తుంటుంది కదా, దాంతో కూడా మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ అంతా ప్రెస్ చేసుకోండి. మిగతా ఉన్నవన్నిటి కూడా ఇలాగ ప్రెస్ చేసుకుంటే మొత్తం జ్యూస్ అంతా ఇలా వచ్చేస్తుంది. చూసారా, గింజలు కూడా అలాగే ఉండిపోయినాయి. ఒక కాయకి ఇంత జ్యూస్ వచ్చింది. అలాగే మరి ఒక కాయను కూడా ఇలాగే చేసుకుని మొత్తం జ్యూస్ అంతా ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇంకా ఫిల్టర్ కూడా చేసుకుని అవసరం లేదు. ఇలాగే మనకి చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగే మూడో టిప్ వచ్చేసి మనం అల్లం టీలో వేసుకోవడానికి దంచుకుంటూ ఉంటాం కదా, అది కిందకి అలా ఇలా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చిన్న కూరగిన్నెలో వేసుకుని దీన్ని ఇలాగా మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా దంచుకున్నట్లయితే చాలా తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనం అక్కడ ఇక్కడ ఒకసారి ఇలా దంచేసరికి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఈ చిన్న టిప్ ఒకసారి యూస్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది. అలాగే గ్లాస్లో కూడా మనం ఇలాగా దంచుకోవచ్చు. మనం టీ చేసుకునేటప్పుడు వీటిని దీంట్లో వేసుకుని మరిగించుకుంటాం. ప్లీజ్ ఫ్రెండ్స్